సో నేను ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులను లేకపోతే ఇంకొకరిని ఎప్పుడు టార్గెట్ చేయాలి. అది నా నైజం కాదు, అది నా సంస్కృతి కాదు. రైట్. సో నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో పర్సనల్గా లేకపోతే ఇంకొక మంత్రికి వ్యతిరేకంగా నేను ఏమీ మాట్లాడతలేను. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అసలే మాట్లాడను. నాకు ఆ సంస్కృతి లేదు, నేను అది నేర్చుకోలేదు. ఎక్కడ నాకు టార్గెట్ కూడా ఏం చేయలేదు, నేను ఎవరిని టార్గెట్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ సతీమణి ఏం చేస్తున్నది, అది నాకు అనవసరమైన విషయాలు. సో ఇవాళ మేము మొదటి నుంచి చెప్తున్నాము, మేము ఆధారాలు ఉంటేనే మాట్లాడతాము. మీ దగ్గర ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి, ఈ కుంభకోణాలన్నీ తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు రావాల్సిన ఆస్తిని, తెలంగాణ ప్రజలకు రావాల్సిన డబ్బులను, తెలంగాణ బిడ్డల పొట్టల్లోకి పోవాల్సిన తిండిని మీ మంత్రులు మీ దగ్గర ఎన్నుకుంటే మీ కోటరీలు బొక్కుతున్నారని ఆధారాలను బయట పెడతామన్నాం. వాళ్ళే బహిరంగ చర్చకు రమ్మన్నారు, మేము సవాలు స్వీకరించి వస్తున్నామన్నాము. ముందు వీడు ఎప్పుడు నా మాట వింటలేడు, ప్రవీణ్ కుమార్ అయిందా అని చెప్పి ఆయన కోపంతో నా భద్రత తగ్గించిండు. అది మీకే చెప్పాను ఆ రోజు, భద్రత తగ్గించిండు. భద్రత తగ్గిస్తే నేను చెప్పాను, మరి మీరు ఏమీ పని చేయని కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకేమో ఆ విదేశాల నుంచి దిగుమతి చేసిన అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి 4 గన్మెన్లు ఇచ్చి మీరు తిప్పుతున్నారు. మేము దేశ రక్షణ కోసం 30 సంవత్సరాలు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి కుటుంబాలను వదిలేసి పిల్లలను వదిలేసి మేము అడవుల్లో లేకపోతే సరిహద్దుల్లో మేము పోరాడినాం. మాకు ఈ ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా మా ప్రాణాలకు ముప్పొద్దని వాళ్ళే రైటింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా భద్రత తగ్గించారు. అది మేము రీకన్సిడర్ చేయమని చెప్పినాం, అది రీకన్సిడర్ చేయలేము. మేము గౌరవ హైకోర్టుకు పోతే హైకోర్టు ఏదో రిలీఫ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ గురుకుల టెండర్ల మీద చర్చకు హరీష్ రావు గారు వస్తేనే మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ గారు వస్తేనే మాట్లాడుతూ ఉన్నారు. సరే హరీష్ రావు గారు నేను వస్తున్నా రెడీ అంటే నేను వారిద్దరం కలిసి వెళ్ళాము. తెలంగాణ భవన్ ముందనే కుళ్ళబొడుచుకుంటూ అరెస్ట్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఆర్ఎస్పీ గారు కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత ఎక్కువ టార్గెట్ ఆర్ఎస్పీ టార్గెట్ అవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డికి. గతంలో మిమ్మల్ని బానిస అన్నారు, తర్వాత గుండు మెదడు పనిచేయదంటున్నారు, తర్వాత భద్రత తగ్గించారు. ఇప్పుడు మీ మిస్సెస్ ట్రాన్స్ఫర్, అసలు జనరల్గా తెలంగాణలో మీ మిస్సెస్ ఉద్యోగం చేస్తుందనేది కూడా ఎవరికి తెలియదు. మా దృష్టికి తీసుకొచ్చేంత వరకు ఆమె జాబ్ చేస్తుంది, ఆమెను ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటిది. గతంలో మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది, ఇప్పుడు మీ మిస్సెసే ట్రాన్స్ఫర్. ఎందుకు ఇంతగానో టార్గెట్ చేస్తాం? రేవంత్ రెడ్డి నైజం అది తెలంగాణ ప్రజలు ఇప్పుడు అందరూ కూడా గమనిస్తున్నారు. అంత తుగ్లక్ నైజం ఉంది. తుగ్లక్ కూడా మంచోడే ఉంటాడు ఈయనతో పోలిస్తే. సో అలాంటి హిట్లర్ నైజం ఉన్న వ్యక్తి ఇలా తెలంగాణ ఉండడం ఇలా అవును, ఇలా మా వైఫ్ను ట్రాన్స్ఫర్ చేశారు, నా పద్ధతి తగ్గించారు, రేపు మమ్మల్ని చంపేసి పంపిస్తాడు ఆయన. సో కానీ మేము భయపడతామా? అట్లా భయపడటం అయితే ఈ రాజకీయంలోకి ఉంటామా? ఈ విధంగా పోరాడతామా? రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ ఆర్టీవీ వేదికగా చెప్తున్నా మీకు, నేను మీరు మమ్మలను చంపినా, మీరు మమ్మల్ని ఏం చేసినా కూడా మేము తెలంగాణ పక్షాన్నే ఉంటాం, తెలంగాణ ప్రజల కోసమే పోరాడతాం. మీ దోపిడీని, అవినీతిని రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. అదే మేము మా మహనీయుల నుంచి నేర్చుకున్నది. మేము ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి పోము. జై తెలంగాణ. ఇప్పుడు మీ భద్రత తగ్గించారు, ట్రాన్స్ఫర్ అయింది, మీ మిసెస్ గారి ట్రాన్స్ఫర్ అయింది అంటే మిమ్మల్ని కంట్రోలా, దబాయించే ప్రయత్నమా, భయపెట్టే ప్రయత్నమా, ఇట్లనే క్వశ్చన్ చేస్తారా? ఎందుకంటే 2 ఇన్సిడెంట్ అన్నీ ఈయన ఇంటర్లేట్ కాబట్టి వాళ్ళ భార్య మీద ఈ అస్త్రం ప్రయోగించి ఆమెను బంధి చూద్దాం, ఆమెను ఇబ్బంది పెట్టి చూద్దాము. నేను ముందరనే చెప్పిన, మేము దేనికైనా సిద్ధమే రాజకీయం. సో నేను రాజకీయాల్లోకి వచ్చి రాలేదు, ఆమె ఉద్యోగం ఆమె చేసుకుంటుంది. ఈరోజు పొద్దున్నే ఇట్లా నేను అరెస్ట్ అయినో లేదో అర్జెంటుగా ప్రవీణ్ కుమార్ వాళ్ళ భార్యను ట్రాన్స్ఫర్ చేయండి. అంత అవసరమే ఉన్నది? నీకు దమ్ముంటే నాతో చూసుకో కదా. ఆమె ఏమంటుంది? ఆమె ట్రాన్స్ఫర్లు అనేవి ఉద్యోగ ధర్మంలో భాగము. కానీ ఆమెకు అసలు సంబంధం లేని డిపార్ట్మెంట్కు ఎకాఎకన ఆమెను అడగకుండా ఎకాఎకన హుటాహుటిన ట్రాన్స్ఫర్. ఆమెకు సంబంధం లేని డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండి. ఆమె పొద్దున్న లేచినప్పటి నుంచి రైతులు, మార్కెట్ యార్డులు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాలు చదివే డిపార్ట్మెంట్ సడన్గా ఇప్పుడు వేరే సంబంధం లేని డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసిన అవసరం ఏమొచ్చింది అని మేము దానికి రెడీగా ఉన్నాం. అది అర్థం. మీరు క్వశ్చన్ చేసినందుకు మీ కుటుంబ సభ్యులు, మీ సతీమణి టార్గెట్ అయ్యారు? టార్గెట్ చేసిండరని అనుకుంటున్నా. కేసీఆర్ గారు ఎప్పుడు ఇట్లా చేయలే. కానీ ఈరోజు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసరే కదా, మరి ఆమె నేనంటే కేసీఆర్ గారు ట్రాన్స్ఫర్ చేయలేదు కదా. ఆమె కేటీఆర్ దగ్గర పనిచేశారు, మరి కేటీఆర్ గారు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? అంతే చిల్లరగా చేసేవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా ఏం చేస్తారు? ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. వాళ్ళ భార్య అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంది, ఆమెను ట్రాన్స్ఫర్ చేసిన మొన్న నా భద్రత తగ్గించారు, గతంలో టార్గెట్ చేశారు, ఈరోజు మా సతీమణిని టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఆమెకి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఆమెని ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా క్వశ్చన్ చేస్తూనే ఉంటాం అనేటువంటి
స్టేట్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తా ఉన్నారు. మొదట ఆర్టీవీతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. భద్రతకు సంబంధించినటువంటి విషయంలో నా భద్రత తగ్గించబోతున్నారు అనేటువంటిది నాతోటే మాట్లాడారు. దాదాపు ఆ రోజు ఆయన మాట్లాడిన హాఫ్ అన్ అవర్లో రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నేను క్వశ్చన్ చేయడం ప్రభుత్వాన్ని గురుకులకు సంబంధించిన అంశాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ నేను టార్గెట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. సో ఈ రోజు పర్సనల్ గా టార్గెట్ చేస్తా ఉన్నారు. మధు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సెక్యూరిటీ తగ్గించారు అండ్ ఇప్పుడు ఆయన సతీమణి విషయంలో ఈ చర్యలు తీసుకున్నారు. అంటే ప్రభుత్వం కావాలని కక్ష సాధింపుతోనే చర్యలు తీసుకుంది అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. సో మరి బీఆర్ఎస్ రెస్పాన్స్ ఎలా ఉంది, మిగతా ఈయన ఏం ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు అనే అంశాలు మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నా దగ్గర ఆర్డర్ కాపీ కూడా ఉంది మధు. ఆర్డర్ కాపీ ఒకసారి నేను చదివి వినిపిస్తాను మన వ్యూవర్స్కి అండ్ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, లైన్లో ఉండండి. సో ఇక్కడ నా దగ్గర ఆర్డర్ కాపీ ఉంది, గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఆర్డర్ కాపీ. ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్ అండ్ ద పోస్టింగ్ ఈజ్ ఆర్డర్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. Srimati G. Lakshmi Bai, Director Marketing, is transferred and posted as Managing Director, Telangana Cooperation Housing Society Federation Limited. అంటూ ద డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ తెలంగాణ షల్ టేక్ నెసరీ ఫర్దర్ యాక్షన్ అకార్డింగ్లీ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. అయితే ఇప్పటికిప్పుడు ఎందుకు ఇలా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనేది చాలా కీలకంగా మారింది. అండ్ ఇప్పటివరకు మధు మాట్లాడారు, మా ప్రతినిధి ఆర్ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు, అన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. మధు, ఇప్పుడు బీఆర్ఎస్ ఈ అంశానికి సంబంధించి అంటే నేను ఎప్పుడు కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేయలేదు, గతంలో కేసీఆర్ ఎప్పుడు టార్గెట్ చేయలేదు, కానీ నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సతీమణిని ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తా ఉన్నారు ఆమె అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో. ఇప్పుడే ఆమెను ట్రాన్స్ఫర్ చేసి ఆర్డర్ తీసుకుంది గవర్నమెంట్. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ధాటికి తట్టుకోలేక, ఆయన దాడికి తట్టుకోలేక, ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆయనకి ఉన్న సెక్యూరిటీ కవర్ తీసేసినారు. బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటే బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఆయనకి సెక్యూరిటీ అవసరం అని తెలిసి కూడా, థ్రెట్ ఉందని తెలిసి కూడా ఆయనకి సెక్యూరిటీ తీసేసినారు. ఇవాళ ఆ వేధింపుల పరంపరలో భాగంగానే శ్రీమతి లక్ష్మి గారికి కూడా ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయినట్టు మాకు కూడా ఇప్పుడే తెలిసింది. ప్రభుత్వం యొక్క చేతగానితనానికి, పిరికితనానికి, ప్రభుత్వం యొక్క అసమర్థతకు ఇది ఒక నిదర్శనంగా చూడాలి తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే వాస్తవం ఏంటి అంటే ఒక నిజాయితీ పరులైన అధికారి శ్రీమతి లక్ష్మి గారు, అట్లాగే ఒక నిజాయితీ పరుడైన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. చేతనైతే వారు లేవనెత్తిన అంశాలలో సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి, స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయండి. నిజంగానే మీరు నీతిమంతులైతే ముందుకొచ్చి పారదర్శకంగా పరిపాలన చేయండి. అంతేగాని ఈ రకంగా కక్ష సాధింపు వల్ల ఏమో సాధిస్తామనుకుంటే రేవంత్ రెడ్డి గారి అజ్ఞానం, మూర్ఖత్వం మాత్రమే అవుతుంది. ప్రభుత్వం వెంటనే తన తప్పును వెంటనే సవరించుకోవాలి. లక్ష్మీ గారు నాడు మార్కెట్లో డైరెక్టర్గా పనిచేసిన ఆఫీసర్, అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ రోజు అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మి గారిని ఎన్నడూ కూడా మేము పొరపాటును కూడా వారికి ఇట్లాంటి చిన్న చిన్న ఇరిటేషన్లు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం మేము ఎన్నడూ చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు వాళ్ళది, ఎవరి బాధ్యత వాళ్ళది. అయినా భర్త ఒక పని చేసినంత మాత్రాన భార్యని ఇబ్బంది పెట్టడం అంటే ఇంతకు మించిన దిగజారుడు రాజకీయం ఇంకోటి ఉండదు. ప్రభుత్వం వెంటనే తన తప్పును సవరించుకోవాలని కోరుతుంది. పర్సనల్ టార్గెట్ జరుగుతూ ఉందా? సెక్యూరిటీ మొన్నటి వరకు పర్సనల్ అసాసినేషన్, గుండు కింద మెదడు లేదు స్టేట్మెంట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విజ్ఞానం ముందు, ఆయనకున్న చదువు ముందు, ఆయనకున్న పరిజ్ఞానం ముందు రేవంత్ రెడ్డి అనేవాడు ఏ మూలకు కూడా సరిపోడు. నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఆర్ఎస్